డైరెక్టర్ వివి వినాయక్ ఖైదీ నెంబర్ 150 తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అన్న విషయం కాస్త క్యూరియాసిటీని కలిగించింది. ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమాకి వినాయక్ రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఖైదీ 150 సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఓ సినిమాను వినాయక్ తో చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపించింది. అయితే పవన్ ఇప్పుడు 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో ఉన్న కారణంగా పవనే ముందుగా ఓ సినిమా తేజ్ తో చేయమని చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలోనే హిట్లు లేక కింద మీద అవుతున్న తేజ్ కెరీర్ కు వినాయక్ సినిమా హెల్ప్ అవుతుందని ఈ ప్రాజెక్ట్ ను పవన్ సెట్ చేశారని తెలుస్తోంది. పైగా డైరెక్టర్ గా వినాయక్ కు కూడా ప్రస్తుతం వేరే ఆప్షన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. టాలీవుడ్ అందరి హీరోల చేతిలో 2-3 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. అందువల్ల వినాయక్ కూడా సాయి ధరమ్ తేజ్ వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజు జవాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి వినాయక్ కూడా రెడీగా ఉంటాడన్నమాట. For more movie updates, watch, share and subscribe to cbc9.news.